హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ నుండి ఫోటోలు ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి వస్తే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అదేవిధంగా ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా చెప్పడం జరుగుతుంది, చూద్దాం. సో చాలామందికి ఏంటంటే ఫోన్లో అప్లికేషన్స్ ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి మెమరీ అనేది సరిపోదు. సో మామూలుగా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటివి వాడినప్పుడు మనకి ఎక్కువగా మెమరీ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, నేనేం చేస్తున్నా అంటే నా మొబైల్లో 3GB మొబైలే కానీ నాకు ఎక్కువ ఫాస్ట్గా ఎందుకుంటుందంటే, సో ఇక్కడ చూడండి, నేను క్రోమ్లోకి వెళ్ళాను అనుకో, నాకు ఫేస్బుక్ కావాలనుకోండి, ఫేస్బుక్ అనేది వెబ్సైట్లో చూస్తాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు ఫేస్బుక్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఫేస్బుక్ని మీరు ఈ విధంగా వాడుకుంటే ఏంటంటే మీకు అప్లికేషన్ లేకుండా సో మీరు వాడుకోవడం వల్ల మెమరీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఫ్లిప్కార్ట్, అమెజాన్, సో ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఈ విధంగా వాడుకోండి. సో అదేవిధంగా మనం సెకండ్ ట్రిప్లోకి వెళ్ళిపోదాం. సో ఇన్స్టాగ్రామ్ నుండి మనం ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ వెళ్ళిపోతున్నాను నేను. సో చూడండి, ఇక్కడ మనకి ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ మనకి డౌన్లోడ్ చేయాలనుకుంటే జస్ట్ మనం ఇక్కడ పక్కకి వెళ్తే ఇక్కడ డబుల్ లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇలాంటి ఆప్షన్ అనేది రాదు. ఓకే, సో అలాంటప్పుడు మీ ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. సో 3 ఆప్షన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాపీ లింక్ అని వస్తుంది. ఈ కాపీ లింక్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ అనేది కాపీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక అప్లికేషన్ ఉంటుంది, ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి ఇన్స్టా డౌన్లోడర్ అనే వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఆ వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే జస్ట్ పేస్ట్ చేయండి ఇక్కడ. సో పేస్ట్ అనండి. ఓకే, పేస్ట్ అనేది డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఈ విధంగా వస్తుంది ఆప్షన్. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, జస్ట్ దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అని వస్తుంది. సో అప్పుడు మీకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అలాగే వీడియోస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ నుంచి మన ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని మీరు వేరే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మీకు ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవడం, అలాగే అప్లికేషన్ కాకుండా వెబ్సైట్ వాడడం వల్ల యూజ్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.